తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఒకవైపు కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు అలాగే మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి విత్తనం ఇక భవిష్యత్తులో మహావృక్షం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరించిన పరిస్థితుంది. అంటే అక్రమ కేసుల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వల్లభనేని వంశీ గారి పేరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత నందిగం సురేష్ గారు, బాపట్ల మాజీ ఎంపీ, ఆయన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అంటే ఒక కేసు పెట్టిన తర్వాత ఆ కేసులో బెయిల్ వస్తుంది అనుకుంటే జైలు నుంచి బయటికి రాకుండా ఉండేందుకు మళ్ళీ కొత్త కేసులు బనాయిస్తున్నారు, మళ్ళీ జైలుకు పంపిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ తప్పు చేయని వాళ్ళని కక్షపూరితంగా ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మనం చాలా క్లియర్గా విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి వస్తే, వల్లభనేని వంశీ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారా? వల్లభనేని వంశీ గారిని దుర్మార్గంగా ఆయన మీద కక్షగట్టి రోజుల తరబడి జైల్లో ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం జైలుకు పంపించిందా? వల్లభనేని వంశీ గారు చేసినటువంటి తప్పేంటి? గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వైసీపీతో అంటగాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినప్పుడు కూడా వైసీపీతో కొనసాగారు. ఆయన అధికారం అండదూసుకొని గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. యాక్చువల్గా నేరుగా ఆ కేసులో అరెస్ట్ కాల, ఆ కేసులో కేసు నమోదైంది. కానీ ఆయన అరెస్ట్ చేసింది ఎవరైతే సత్యవర్ధన్ అనేటువంటి యువకుడు ఆ గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు కదా, ఆ దాడి జరిగిన సమయంలో మొత్తం అతని కళ్ళ ముందే జరిగింది ఆ దాడి జరిగింది. సో అతను కేసు పెడితే వల్లభనేని గారి పేరు ఆ కేసులో చేర్చారు. నువ్వు ఈ కేసును వాపస్ తీసుకోవాల్సిందని చెప్పి ఆ సత్యవర్ధన్ అనే యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసి దాడి చేసి ఆ కేసుని మళ్ళీ బలవంతంగా విత్డ్రా చేయించుకున్నారు వల్లభనేని వంశీ గారు. సో ఈ కేసులో సత్యవర్ధన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్ళి ఇదంతా చేశారు. సో అప్పుడు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆయన్ని జైలుకు పంపించారు. ఇది జరిగింది. ఇది అక్రమం. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యవర్ధన్ ఎట్లా కిడ్నాప్ చేశారు, ఎట్లా దాడి చేశారు అన్నీ కూడా వాంగ్మూలాలు రికార్డ్ చేసుకున్నారు, ఆధారాలు కనిపించినాయి. ఆ యువకుడిని ఎక్కడ తీసుకుపోయారు, ఎక్కడ దాపెట్టారు, ఏ విధంగా చేశారు అన్నీ కూడా పోలీసులు ఆధారాలతో సహా బయట పెడితేనే ఆ కేసులో అరెస్ట్ చేసి ఆయనకి రిమాండ్కి తరలించిన పరిస్థితుంది. తర్వాత టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో కూడా బెయిల్ వచ్చేసింది. ఈ సత్యవర్ధన్ మీద దాడి కేసులో కూడా బెయిల్ వచ్చేసింది. ఇంకా గత 5 సంవత్సరాల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏవైతే అక్రమాలు చేశారో, మైనింగ్ చేశారంట, 100 కోట్ల రూపాయలకు పైగా మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక మహిళా లాయర్ని బెదిరించి భూమి కబ్జా చేసినటువంటి కేసు ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నేరుగా దాడి చేసినటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. సో ఇలా 5 సంవత్సరాల కాలంలో దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలతో సహా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాటిని ముందు పెట్టుకొని ప్రాథమికంగా కొంత సమాచారం కలెక్ట్ చేసుకుని కేసులు నమోదవుతూ ఉన్నాయి, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కక్ష సాధింపు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు? చాలా క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా ఒకవేళ నిజంగా కక్ష సాధింపే అని భావిస్తే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకో నెలలో సంవత్సరం అవుతుంది. మరి సంవత్సరం వరకు ఆగే పరిస్థితి ఉంటుందా? వచ్చిన 2-3 నెలలకే అందరినీ జైల్లో తోసేసేవాళ్ళు కదా. ఇప్పుడు మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. సిట్ దర్యాప్తు చేస్తోంది. వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని విచారిస్తూ ఒకళ్ళు చెప్పేటువంటి విషయాలు ఆధారాలన్నీ కూడా తీసుకుని అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి కదా. వెంటనే మద్యం కుంభకోణం గురించి విచారణ చేసిన వెంటనే మొదటి రోజు 2 రోజు అరెస్టులు జరగలేదు కదా. కొన్ని రోజుల పాటు చాలా లోతుగా దర్యాప్తు చేసి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు జరిగినాయో, ముడుపులు ఎట్లా తీసుకున్నారో అన్ని ఆధారాలు పక్కాగా చేసుకుని ఇక్కడ స్కామ్ జరిగింది, వీళ్ళు నిందితులు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అరెస్టులు జరుగుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నందిగం సురేష్ విషయమే తీసుకొచ్చారు. ఒకసారి ఆయన జైలుకి వెళ్ళొచ్చారు, మీరే అన్నారు. ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళాడంటే, మొన్న 2 రోజుల క్రితం నందిగం సురేష్ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చావబోదాడు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు, ఆయన ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అంత దారుణంగా ప్రవర్తించాడు కాబట్టి మళ్ళీ ఆయన మీద కేసు నమోదైంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. మీ సతీమణి మీద నందిగం సురేష్ భార్య గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద దుర్భాషలాడారు. ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఇట్లా కేసు పెట్టారో లేదు వెంటనే అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం దుర్మార్గం చేస్తుందని చెప్పి ఆమె స్టేషన్కి వెళ్ళి రచ్చ చేసింది.
ఇది కనిపించట్లేదు. నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడి చేసింది కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. వారి భార్య చేసిన నిర్వాకం ఆయన కనిపించలేదు. ఈ విధంగా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. ఇక భవిష్యత్తులో మేము కూడా ఇదే కంటిన్యూ చేస్తే ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి ఇంకా హెచ్చరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలందరికీ తెలుసండి ఏది వాస్తవం, అసలు ఎక్కడ దుర్మార్గం జరిగింది, ఈ అరెస్టులు అన్నవి నిజంగా కక్ష సాధింపుతో జరుగుతున్నాయా, గతంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలకు ఆట కట్టిస్తున్నారా? చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ముందు తప్పు చేసిన వాడు దోషిగా నిలబడాల్సిందే, జైలుకు పోవాల్సిందే. ఇక రేపు మాపో ఈ మద్యం కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి విపరీతంగా చర్చ జరుగుతుంది. బిగ్ బాస్, కింగ్ పెన్, ఈ మద్యం ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ విషయం గురించి కూడా భవిష్యత్తులో తేలుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తమ కార్యకర్తల్లో ఒక భరోసా నింపడం కోసం ఇప్పటికే 11 స్థానాలు ఉన్నాయి. చాలామంది పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో ఈ అన్ని విషయాలని ఆయన మైండ్లో ఉంది కాబట్టి కొంత భరోసా కల్పించడానికి, పార్టీ మీద ఒక నమ్మకం కలిగించడానికి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నారని చెప్పి కూటమి నాయకులు, కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. ఫ్రెండ్స్, అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టులు చేస్తూ ఉంది అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటారో అది నిజంగా అక్రమమా సక్రమమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.